క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. చిన్నప్పటి నుంచి కష్టపడి పైకొచ్చి అన్ని రకాల నటుడుగా భారతదేశం మొత్తం మీద పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఆయన ఒక ఉత్తమ నటుడుగా ఆయన ఎన్నో అవార్డులు పొందడం జరిగింది. కాబట్టి అటువంటి ఎన్టీ రామారావు ఆయన సినిమాల్లో నుంచి మానుకొని రాజకీయాలలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి తక్కువ సమయంలోనే 9 నెలలలోనే ఆంధ్రప్రదేశ్లో అధికారానికి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు. అటువంటి చరిత్రకారుడు తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొత్తం అందరూ కూడా 1987-83లో ఎన్నికలు జరిగితే తరతరాలుగా ఒక 50-60 సంవత్సరాల నుంచి ఉండబడిన కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టకపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అటువంటి ఎన్టీ రామారావు గారు ఎన్నో సంస్కరణలు చేపట్టినాడు. మళ్ళీ రాజభరణాలు రద్దు చేసినారు. అదే మాదిరిగా రెడ్లు కర్ణాల వ్యవస్థను తొలగించినారు. కిలో రూపాయి బియ్యం ఏర్పాటు చేసినాడు. అభివృద్ధి పథకాలు పేదవానికి ఇల్లు ఇచ్చే పథకాలు ఆయన టైంలోనే ఏర్పాటు చేసి ఇవ్వడం కూడా జరిగింది. ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మరి సాగునీటి పారుదలకు సంబంధించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చరిత్రలో ఆయన చిరస్థాయిగా నిలబడిపోయడం జరిగింది. మళ్ళా రెండవసారి కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా కొద్ది కాలం పనిచేసిన తర్వాత అనారోగ్య కారణాల వలన ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతకాలానికి ఆయన ఎన్టీ రామారావు గారు మరణించడం జరిగింది. కానీ ఆయన చనిపోయినప్పటికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంత వరకు ఆయన పార్టీ ఆయన పేరు చిరస్థాయిగా ఆంధ్రప్రదేశ్లో ఉంటాయని, భవిష్యత్తులో ఎంతోమంది యువకులు ఆయన ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎంపీలు మంత్రులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో చేపట్టి చేయడం జరిగింది. కాబట్టి అటువంటి గొప్ప నాయకుడికి మనం ఈ రాష్ట్రంలో పుట్టినందుకు మరి ఆయనకు పుట్టిన తర్వాత మరణం అనేది తథ్యంగా జరుగుతుంది. కాబట్టి ఆయన ఇప్పటికీ చనిపోయి 29 సంవత్సరాలకు అవస్థ ఉంది. కాబట్టి మనమందరము చనిపోయినా కూడా ఆయనకు నివాళులు అర్పించి ఇక్కడ మనమందరం వచ్చి ఆయనకు నివాళులు అర్పించి ఆయన స్వర్గంలో ఉండబడినా కూడా ఆయన అన్ని చేరుకుంటాడు. మనం అందరం కూడా ఆయన చూస్తూ ఉంటాడు, మనం చూడలేము ఆయన. కాబట్టి అటువంటి మంచి పార్టీని ఏర్పాటు చేసి మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే 154 సీట్లు వచ్చి 164 సీట్లు వచ్చినాయి. కాబట్టి ఇది ఒక గొప్ప పార్టీ, ఒక చరిత్రాత్మకమైన పార్టీ. కాబట్టి భవిష్యత్తులో ఈ పార్టీ ఇంకా ఎన్నో వందల సంవత్సరాలు ఈ పార్టీ ఇట్నే చిరస్థాయి ఆంధ్రప్రదేశ్లో ఉండాలని మనం అందరం కోరుకుంటూ ఎన్టీ రామారావు గారికి ఈరోజు ఆయన స్వర్గంలో ఉండబడినా కూడా మనకు ఆయనకు నివాళులు అర్పించి ఆయన చేసిన సేవలను మనం కొనియాడుతూ అందరికీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆయన జయంతి మన వర్ధంతి జరుపుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఆయనకు నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం 1,20,000 మాత్రమే. రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే. వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం. మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్. వేగంగా అభివృద్ధి చెందుతున్న 7,000 నిర్మాణాలు జరుగుతున్న 220 ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే 30 అడుగుల రోడ్డు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ఫ్లాట్లు. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 5% డిస్కౌంట్. ఒకే వ్యక్తి 25 సెంట్స్ కొంటే 5% డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్. రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం 5 నిమిషాల దూరం మాత్రమే.
త్వరపడండి, పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు. శ్రీ కారంజ నరసింహ కాలనీ. ఫోన్ నంబర్ 8121153383.